పడలేకపోయారు కూర్చో అలాగే ప్రచారం కూడా తక్కువగా చేశారు. అట్లాంటి సిచ్యువేషన్ లో చేయాలంటే ఇంకా కదా సైకలాజికల్ ప్రెషర్ ఉంటది, ప్లస్ హెల్త్ మరీ దెబ్బతింటది. ఉందని చెప్పారు. ఇప్పుడు అతను లైఫ్ అండ్ డెత్ చూసుకోవాలి, ఇద్దరిది సేమే. అతను ఎవరు అతని పేరేంటి గుడివాడ నానిది కూడా హెల్త్ బాగాలేదు అంటున్నారు. వీళ్ళని జైళ్లలోనే అంతమైపోయేటట్టు చూస్తారా, శాంతవేక తర్వాత బయటకు వచ్చేటప్పటికి దేనికి పనికి రాకుండా ఉండేలా చూస్తారా చూడాలి మేబీ. కానీ ఒక్కసారి ఇక్కడ విచిత్రంగా ఆయన సమాధానం చెప్పారా, విచిత్రంగా రాశారా అనేది నిజంగా అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి సత్యవర్ధన్ నైట్ అంతా ఉన్నా అతనే సత్యవర్ధన్ అని తెలియదు అని చెప్పాడు అని చెప్పడం, పేపర్లో రాసిన దాన్ని మనం వార్తలు అనుకుంటే అమాయకత్వం అండి. అదే అదే రేపు పొద్దున్న తర్వాత వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు కదా, అవును ఇది ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఛార్జ్ షీట్లో కొన్ని పాయింట్స్ రాస్తారు. అప్పుడు అది కూడా వీళ్ళ కోణంలో రాస్తారు కానీ ఏముండదు కదా. ఫైనల్గా ఈ కేసు అంతా తేలడం ఇవన్నీ అయ్యేటప్పటికి 5 ఏళ్ళు పడద్దా 10 ఏళ్ళు పడద్దో చూడాలి. ఈ ప్రభుత్వం ఉండగా తేలదు, శిక్ష పడదు ఎట్లాగో. తర్వాత ప్రభుత్వం మారినప్పుడు చూడాలి, లేదా 10 ఏళ్ల తర్వాతను 7 ఏళ్ల తర్వాతను 8 ఏళ్ల తర్వాతను కేసు కొట్టేయడమా ఏంది, లేకపోతే కేసు శిక్ష పట్టమా అప్పుడు జరగాలి. చూడాలి, ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల రాజకీయంగా పూర్తిగా అనగదొక్కేస్తారు. రాజకీయంగానే కాదు, మానసికంగా కొడుతున్నారు బాగా దెబ్బ ఇతనికి కూడా. కాబట్టి ఏ మేరకు తట్టుకుంటారో చూడాలి. సార్ ఇదే టైంలో అంటే వంశీ మీద పీటీ వారెంట్ ఇష్యూ చేయడం కూడా ఒకవేళ దీని